తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరచేయము. అవి నాకు త్రోవస్సుకును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకుని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. మిక్కిలి ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రాత్రి భోజనములకు రావాలని ఉద్దేశించుచున్నా. కనుక పరిశుద్ధుడైన పౌలు మనలను హెచ్చరించుచున్నట్లు మనల్ని మనము శ్రద్ధతో పరీక్షించుకుంట యుక్తమైనది. ఎందుకనగా ఎవరు తమ పాపములను గూర్చి వినయముగా పొందుతారో, ఎవరు నీతిని గూర్చి ఆకలి దప్పులు కలిగిద్దరో అటు వారిని ముఖ్యంగా ఆదరించి బలపరుచుడికై ఈ పరిశుద్ధ సంస్కారము నియమింపబడి ఉన్నది. మనలను మనం ఇట్లు పరీక్షించుకుని ఎడల మన ఎందుకు పాపమును మరణమును తప్ప మరేది కనబడదు. వీరి నుండి మనంతటా ఎంత మాత్రమును తప్పించుకునలేము. కావున మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన మీద కనికరము గలవాడై మనకు ప్రతిగా దేవుని పూర్ణ చిత్తమును ధర్మశాస్త్రమును తాను నెరవేర్చుటకును మన కొరకును మన విముక్తి కొరకును మరణము పొంది మన పాపములను మనం పొందవలసినదంతా అనుభవించుటకు ఆయన మనుష్యుడు. ఆయన మనము మరి ఎక్కువ దృఢముగా దీనిని నమ్మనట్లు మన విశ్వాసం వల్ల బలపరచబడి ఆయన చిత్తములకు సంతోషపూర్వకముగా విధేయులమగినట్లు తన రాత్రి భోజనమును పరిశుద్ధ సంస్కారమును నియమించాను. దీని అంతర శరీరము మనకు ఆహారముగా, తన రక్తమును ప్రాణముగా అనుగ్రహించుచున్నాడు. కాబట్టి క్రీస్తు యొక్క మాటలు దృఢముగా నమ్మొచ్చు. ఎవడు ఈ రుచిని తిని పాత్రలో మీద త్రాగునో వాడు క్రీస్తునందును క్రీస్తు వారి యందు జీవించును. అతడు నిత్య జీవము గలవాడయ్యును. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై శిలువ మరణము నుండి లేపబడిన సత్యమును బయలుపరచుచు ఆయన జ్ఞాపకార్థముగా దీనిని ఆచరించగలరు. మరియు మనము దీనిని బట్టి ఆయనకు మిగుల హృదయపూర్వకములైన వందనములు చెల్లించు మన శిలువనెత్తుకుని ఆయనను వెంబడించి ఆయన మనలను ప్రేమించినట్లు మనమును ఒకరినొకరు ప్రేమింపవలెను. ఎందుకైనా ఈ ఒకే రెండు పాలు పుచ్చుకొచ్చు ఈ ఒకే ప్రాంతంలోనిది త్రాగించినందున మనందరము ఒక్క శరీరమై ఉన్నాము. ప్రార్థన చేస్తుందా. సర్వశక్తి గల దేవా, నీకందరి హృదయ రహస్యములు కోరికలు స్పష్టముగా తెలిసేయవి. దాచబడిన మరుగైనది ఏదీ లేదు. మేము నేను పరిపూర్ణముగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును సరైన రీతిని కనపరుస్తున్నట్లు మా హృదయ ఆలోచనలు నీ పరిశుద్ధాత్మావేశం వలన పవిత్రపరచమని నీ కుమారుడును మా ప్రభునైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. హృదయములను పరిశోధించని సర్వశక్తి గల దేవుని సముఖమందు నేను మిమ్మల్ని అడుగునేమనగా, మీరు స్వభావిక పాపులనియు చేయవలసినవి చేయరాని చేయొచ్చు తలపు వలన మాట వలన క్రియ వలన విరక్షకులకు దేవునికి దుఃఖమును కోపమును కలిగజేసిరనియు అందువలన ఆయన శిక్షావిధికి మీరు న్యాయంగా పాత్రులనియు మీరు నిజముగా గ్రహించి దుఃఖించు ఒప్పుకొనిస్తున్నారా? యేసుక్రీస్తు పాపులను రక్షించుటకు ఈ లోకమునకు వచ్చిననియు ఆయన నామమున విశ్వాసం ఉంచు వారందరికీ పాప పరిహారము కలిగిననియు నిశ్చయముగా నమ్ముచున్నారా? అలాగైతే మీరు సకల పాపముల నుండి విముక్తి పొందవలనని ఆసక్తితో కోరుచు క్రీస్తు నిమిత్తము మీ పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మిమ్మల్ని పవిత్రపరచుట పరలోకమందున్న మీ తండ్రి యొక్క దయగల చిత్తమని మీరు రూఢిగా నమ్ముచున్నారా? ఇతడి నుండి పరిశుద్ధాత్మకు విధులై సమస్త పాపమును ద్వేషించి విడిచిపెట్టి దేవుని సన్నిధి యందు ఉండునట్లుగా జీవించుచు హృదయమందును ప్రవర్తన యందును పవిత్రముగా ఉండుటకు దినదినము ప్రయత్నించవలనని
నిశ్చయించుకొనుచున్నారా? మనము వినయముగా దేవుని ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుందాం. దయచేసి ప్రార్థన అందరూ నా వెంబడి చెప్పండి. ఓ దేవా, మా పరలోకపు తండ్రి, నేను నీకు విరోధముగా అనేక విధములైన ఘోర పాపములు చేసి ఉన్నాను. నా పాపమును నేను సంపూర్ణముగా గ్రహించలేను, కానీ నీకంతయు స్పష్టముగా తెలిసే ఉన్నది. నా బాహ్య జీవితంలోను అంతరంగిక జీవితంలోను లెక్కలేని ఘోర పాపములు చేసి ఉన్నానని నీ ఎదుట ఒప్పుకొనుచున్నాను. మరియు నేను పశ్చాత్తాపపడుచు నా దోషములను గురించి మనస్ఫూర్తిగా దుఃఖించుచు నీ విధిలేని కృపను బట్టి నన్ను కరుణించి నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు నిమిత్తమున నా పాపములను మన్నించి కృపతో నా బలహీనతలను తొలగించమని నేను వేడుకొనిచున్నాను. ఆమేన్. పరలోకమందున్న మన తండ్రి అయిన సర్వశక్తి గల దేవుడు మన యందు కనికరం ఉంచి తన ప్రియ కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శ్రమ మరణ పునరుత్థానముల వలన మన పాపములన్నీ క్షమించుచున్నాడు. క్రీస్తు ప్రభుని సంఘం యొక్క కాపురమైన నేను ఆయన ఇచ్చిన అధికారమును బట్టి మీలో నిజముగా పశ్చాత్తాపపడి ఆయన యందు విశ్వాసం ఉంచి వారందరి పాపములు సంపూర్ణంగా క్షమింపబడి ఉన్నవని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ప్రకటించుచున్నాను. అయితే అధికారమును బట్టి పశ్చాత్తాపములైన అవిశ్వాసులకు నేను తెలియజేయనిది ఏమనగా, అటు వారు పశ్చాత్తాపములైన స్థితిలో ఉన్నంత కాలము దేవుడు వారి పాపములను క్షమించడు. కృపాదినవంతము కాకముందు తమదు మార్గముల నుండి మళ్ళుకొనకయు నిజ పశ్చాత్తాపము లేకయు క్రీస్తునందు విశ్వాసం ఉంచుకున్న ఎడల దేవుడు నిశ్చయముగా వారి దోషములను వారి మీదకి రప్పించును. క్రిస్మస్ తర్వాత 2వ ఆదివారం ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతాన్ని చదువుతుందా. మీ శాసనములు ఎన్నడూ